సాయిని ఓ మానవుడిగా భావించిన వారు మందమతులు, మందభాగ్యులు. వారి విధి విచిత్రమైంది. వారికి ఈ భాగ్యం ఎలా ప్రాప్తించింది? సాయిబాబా ఆత్మ బోధకునిగా నీ పూర్ణానంద విగ్రహం భవార్ణాన్ని దాటడానికి వారినే ఆశ్రయించండి. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం నిండి అపారంగా, అనంతంగా, నిరంతరం అభిన్నంగా ఉన్న పరబ్రహ్మమూర్తి బాబా. కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. రమారమి 2,000 సంవత్సరాలు గడిచాక బాబా అవతరించారు. బాబా జన్మించిన తేదీ తెలియకుండా ఏ ఆధారంతో నిశ్చయంగా ఎలా చెప్పగలరని శ్రోతలకు సంశయం కలుగుతుంది. శ్రద్ధగా వినండి మరి. బాబా షిర్డీ క్షేత్రంలో తమ నిర్వాణం వరకు నివసించాలనే సంకల్పంతో 62 సంవత్సరాల వరకు సన్యాస వృత్తితో గడిపారు. 16 సంవత్సరముల వయసులో బాబా మొదట షిర్డీలో ప్రకటనమయ్యారు. 3 సంవత్సరాలు అక్కడున్నారు. అక్కడి నుంచి వారు ఎక్కడికో వెళ్లారు. కానీ దూరాన నైజాం రాజ్యంలో కనిపించారు. ఆ తర్వాత పెళ్లివారితో పాటు వచ్చి షిర్డీలో